ఇది నిజంగా భారతదేశంలో జరిగిందని చెప్పబడే ఒక కథ 2006లో మధ్యప్రదేశ్లోని ఒక ఒంటరి చిన్న రైల్వే స్టేషన్లో కొంతమంది ప్రయాణికులు ఒక వింతైన దృశ్యాన్ని చూశారు. ఒక్కసారిగా పొగమంచును చీల్చుకుంటూ ఒక వింతైన నీలి కాంతి స్టేషన్ వైపు దూసుకు వచ్చింది. అదొక రైలు ఆకారం. అది అత్యంత వేగంగా దూసుకెళ్లింది. కానీ ఆశ్చర్యంగా వింతైన భరించలేని నిశ్శబ్దం. ఆ రైలు పూర్తిగా ఖాళీగా కనిపించింది. కానీ కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు, రైలు లోపల నీడలు లాంటి ఆకారాలు కూర్చుని ఉన్నాయని. అవి కదలవు, మదలవు, కేవలం శూన్యంలోకి చూస్తూ అలానే ఉన్నాయట. రైల్వే అధికారులు చెప్పారు, అటువంటి రైలు ఎప్పుడూ లేదు అని. కానీ సరిగ్గా వారం తర్వాత అదే రైలు అదే సమయానికి మళ్లీ కనిపించింది. అప్పుడు ఒక రిటైర్డ్ గార్డ్ ఆ రైలును గుర్తుపట్టాడు. దాని నంబర్ 7884. అదే రైలు 1969లో అదే ప్రాంతంలో పట్టాలు తప్పి ప్రయాణికులందరూ మరణించారు. ఆ రైలు శిథిలాలను అప్పట్లో మైళ్ల దూరంలో పాతిపెట్టారు. కానీ కొందరు చెబుతున్నారు, అది ప్రమాదంలో నాశనం కాలేదని, కాలంలోనే దారి తప్పిందని. ఇప్పటికీ ఆ పాత పట్టాలు ఉన్న ప్రాంతంలో రాత్రి 12ంటికి ఒక వింతైన హారన్ శబ్దం వినిపిస్తుంది. వెంటనే వినిపించేది చక్రాల చప్పుడు. కానీ అక్కడ ఇప్పుడు పట్టాలు లేవు. ప్రజలు దాన్ని గోస్ట్ ఎక్స్ప్రెస్ అంటారు. ఎప్పుడైనా అర్ధరాత్రి ఆ నీలి కాంతి మీకు దూరంగా కనిపిస్తే పొరపాటున కూడా దాని వైపు చెయ్యి ఊపకండి.